ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, లేదా మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, లేదా మనకి సహాయం చేసేటువంటి వ్యక్తులను బట్టి, మనకు ఉన్నటువంటి స్నేహితులను బట్టి మనం ఎంతగానో అతిశయించేటువంటి వారముగా ఉంటాము. నాకేమి తక్కువ, నాకేమి కొదువ, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు కృంగిపోవాలి అని మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం అతిశయించేటువంటి వారముగా ఉంటాం. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఒకానొక సమయంలో నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకున్నావో, వేటినైతే ఆధారం చేసుకుని అతిశయిస్తున్నావో, ఆ అతిశయిస్తున్నటువంటి ఆ స్నేహితులని, బంధువులని, లేదా నువ్వు కలిగి ఉన్నటువంటివి ఏవైనా నీ యొద్ద నుండి నువ్వు కోల్పోయినప్పుడు నువ్వెంతగానో కృంగిపోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఆ రీతిగా మనం కృంగిపోకుండా ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలనే విషయం అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు ఒకానొక సమయంలో శత్రురాజులు చొరబడి తనను వెంబడిస్తున్నటువంటి వారి యొక్క భార్యల్ని, పిల్లల్ని, సమస్తాన్ని కూడాను తీసుకుని వెళ్ళిపోయినటువంటి తరుణంలో అప్పటి వరకు దావీదు ద్వారా సహాయం పొందినటువంటి వారు, దావీదు ప్రక్కనే ఉన్నటువంటి వారు, దావీదుకి నేను సహాయకుడిగా ఉంటాను, నీకేం పర్వాలేదు అని భరోసా ఇచ్చినటువంటి వారే దావీదును చంపుదామని రాళ్ళు ఎత్తినటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో దావీదు ఎంతగానో కృంగిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఒకే ఒక్క ధైర్యం దావీదు కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా? దావీదు చెప్తున్నాడు, నేను యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నానని దావీదు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి, లేదా నీవు నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని బట్టి నువ్వు ఎంతగానో నాకేం పర్వాలేదు, నాకు సపోర్ట్గా ఉన్నారు, అవసరమైతే నాకు ప్రాణమైన ఇచ్చేస్తారు అని మాట్లాడేటువంటి వారు ఉన్నారు. నాకేం కొదువ, నేను దేనిని బట్టి కృంగిపోవాలి, దేనిని బట్టి నేను బాధపడవలసినటువంటి అవసరత లేదు అని నీవు అనుకుంటున్నావేమో. ఒక దావీదు కూడా అదే రీతిగా అనుకున్నాడు. కానీ ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దావీదు కూడా తన యొక్క వారిని కోల్పోయి కృంగిపోతున్నాడు. అటువంటి సమయంలో ఆదరించవలసినటువంటి వారే దావీదును చంపుదామని రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు ఎంతగానో నలిగిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు దేని మీద ఆధారపడినప్పటికీ, దేనిని బట్టి అతిశయించినప్పటికీ అది ఒకానొక దినము నీ నుండి దూరంగా జరిగిపోతుంది. అప్పుడు నువ్వు కృంగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి నా జీవితంలో రాకూడదు అనుకుంటే నువ్వు చేయవలసింది ఒకటే, నీ యొక్క నమ్మకత్వం పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడాను నీ చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అన్నీ బాగున్నప్పుడు నీ ప్రక్కన ఉండవచ్చు, లేదా నువ్వు నచ్చినప్పుడు నీ పక్కన ఉండవచ్చు. కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ ప్రక్కనే ఉండి నీ చేయి పట్టుకుని నడిపిస్తూ నీకు భరోసా ఇస్తూ నీకు జయాన్ని అందించేటువంటి వాడిగా ఉన్నాడు. నూతన నిబంధనలు చూసుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడతారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నువ్వు వేటిని ఆధారం చేసుకొని
వాటిని దూరమైనటువంటి పరిస్థితుల్లో, కృంగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఇంకా ఎవరు దిక్కు, ఎవరు ఆధారము అని నువ్వు నలిగిపోతున్నట్లయితే ఈ మాటలు నిన్ను ఆదరించే నిమిత్తమే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ లోకానంతరము కూడాను సదాకాలము మనతో కూడా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే కనుక చూజ్ చేసుకో, ఎంపిక చేసుకో. సదాకాలం ఉండేటువంటి దేవుడు నీ పక్షంగా కావాలో, లేదా టెంపరరీ అట్రాక్షన్స్ కొరకు, లేదా టెంపరరీ ఆనందం ఇచ్చేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు కోరుకుంటావో, రెండు కూడాను దేవుడు నీ ఎదుటే ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి దాన్ని ఎంపిక చేసుకున్నటువంటి ఒక దావీదు ఎప్పుడు కూడాను అపజయమును అందలేదు. ఎందుకొరకనంటే దావీదు నమ్ముకున్నది మనుషులని కాదు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టి తన జీవితంలో అపజయం అనేది ఎప్పుడూ కూడా చూడలేదు. అదే రీతిగా నీ జీవితంలో నువ్వు అపజయము పొందుకోకుండా ఉండాలి అనంటే, విజయాన్ని నేను పొందుకోవాలనంటే, నీకు విజయాన్ని ఇచ్చేటువంటి నీ పరిస్థితులు ఎలాంటివైనా కానీ ఎల్లప్పుడూ నీ పక్కనే ఉండేటువంటి నీ దేవుడైనటువంటి యెహోవా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకంతో నువ్వు ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో నిరాశ అనేది ఉండదు. నిరీక్షణ మాత్రమే ఉంటుంది దేవుడు చేయబోయేటువంటి కార్యముల కొరకు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.